దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన ఎన్నెన్నో విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మా ఈ ఆరాధన ద్వారా మరి అనేక ఆత్మ సంబంధమైనటువంటి సంగతులుగా, ఆత్మీయ సందేశాలుగా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకుని రావడానికి ప్రభు మాకెంతో గొప్ప భాగ్యాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మా ఈ ఆరాధనను మరి మీరు వీక్షించడమే కాకుండా మరి మీకు తెలిసినటువంటి ఆత్మీయులకు కూడా పరిచయం చేస్తూ వారి యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా మా ఈ ఆరాధనలు ఫాలో అవుతున్నటువంటి ఆత్మీయులకు మీ అందరూ కూడా మరి సహకరిస్తూ తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని, ఈ విధముగా కూడా ఈ పరిచర్య ద్వారా మరి ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తూ తద్వారా ప్రభు పనిలో మీరు పాలిభాగస్తులుగా ఉండాలని ప్రభు సేవకునగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మరి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా తండ్రి. నీవు చూపిన కృపకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, నువ్వు చూపినటువంటి దయకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, అల్పులం అయోగ్యులము ఎన్నికలేని మాకు మీరు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా దేవా. ఇగో మా యొక్క ఈ ఆరాధనను అయా మీ షూట్ చేసి యూట్యూబ్లో మీ అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులందరికీ మా ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చి తద్వారా నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు తెచ్చుకున్నామని ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి ఈ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన ఈ క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తూ ఉన్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ, మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయే నీ పాదముల్ వదలకుంటిన్. నీ మేలకు అలవాటయే నీ పాదముల్ వదలకుంటిన్. నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో గణపరిచి మహిమపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఈ ఆరాధనలో మరి గణపరిచిన మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి, అదేవిధముగా ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని హెచ్చించిన బెసలేలును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం దేవుని ఆరాధన చేయబోతున్నాం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించబోతున్నాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, మనందరం కూడా కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధన ద్వారా గణపరుస్తూ మహిమపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఈ వారమంతా మన ఎడల ఆయన చూపిన కృపను దయను మన జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ యథార్థమైన ఆరాధనను మనం ఆయనకి అర్పిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం సజీవులముగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మనల్ని ఉంచినటువంటి దేవుని నామాన్ని గణపరుస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దేవా, లోకంలో రకరకాల వార్తలు వింటూ ఉన్నప్పుడు ప్రభువా, ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా అయ్యా ఇగో ప్రభువా ఇగోనైనా మరి అత్యాచారాలు, ఎక్కడ చూసినా ఇగో ప్రభువా మనిషిని మనిషి మోసము చేసుకునేటటువంటి దినాలు, అయ్యా ఎక్కడ చూసినా ప్రభువా మనిషి మీద మనిషి దాడి చేసుకునే భయంకరమైన ఈ దినాలలో ప్రభువా, ఒకరి ఎడల ఒకరు గౌరవభావం లేని దినాలలో, ఒకరి ఎడల ఒకరు అయా ప్రేమ అయా కనికరము జాలి లేని దినాలలో మా ఎడల జాలిని కనికరమును అయా ప్రభువా మమ్మల్ని అర్థము చేసుకుంటూ మా జీవితాలను నీ కృపలో నడిపిస్తున్న సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. దేవా, అపారమైన మీ కృపను మా ఎడల విస్తరింపజేస్తూ మమ్మల్ని సురక్షితముగా క్షేమముగా అయా నీ కృపలో వర్ధిల్ల చేస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టే యేసయ్యా మేము సజీవులముగా ఉన్నాము నాయన. గనుక నీ సన్నిధిలో అయా నీ కృపను జ్ఞాపకము చేసుకుంటూ మేమందరము కూడా కలిసి నీ నామాన్ని గణపరచబోతుండగా ఆరాధన చేయబోతుండగా అయా మా యొక్క స్తుతి ఆరాధనను మీరు స్వీకరించమని అయా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్నా మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనిచున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత, నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత,
నాకైతే లేదు ఏ స్తోమత, నాకైతే లేదు ఏ స్తోమత, నీ పిల్లలలో చేర్చబడుట, నే పొందిన నీ ప్రేమ సంపన్నత, నీ పిల్లలలో చేర్చబడుట, నే పొందిన నీ ప్రేమ సంపన్నత, నీవాడనై యుండుట, తండ్రి నీవిచ్చిన ధన్యత. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఈ విధముగా నీ కృపను దయను మీ జ్ఞాపకము చేసుకుని మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరిచే ఈ గొప్ప భాగ్యాన్ని అయా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నా. నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ నీ నామాన్ని గణపరిచిన మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు అయా మీరు కృమ్మరించినందుకు స్తుతులు చెల్లిస్తున్నా. వారు చేసినటువంటి స్తుతి ఆరాధనను మీరు స్వీకరించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసునామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి ఆరాధన అనేది మరి ఆరాధనల్లో చాలా ప్రాముఖ్యమైనది. ప్రియా దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి ఆరాధన చేయడానికి వస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, తప్పక దేవుని కృపను మనం జ్ఞాపకము చేసుకుంటూ కొన్ని నిమిషాలు ఆయనకి స్తుతులు చెల్లిస్తూ ఘనత మహిమ చెల్లిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ఉపకారాలు మనం జ్ఞాపకము చేసుకుంటూ ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ ఆయన్ని గణపరుచుట అది మనకు దీవెన, ఆయన నామానికి మహిమ, ఆయన సంతోషించే గొప్ప దేవుడు. కనుకనే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా, స్తుతియాగము చేయవాడు మరి ఎవరినో కాదు కానీ నన్ను మహిమపరచుచున్నాడని దేవుడు చెప్పుచున్నట్లు అంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మన యొద్ద నుండి కోరుకునేది ఆరాధన, కృతజ్ఞత అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుకనే మా ఈ ఆరాధనల్లో ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రతి వారం కూడా ఈ ఆరాధనలో ఈ విధంగా పాట పాడి ప్రభువుని మనం గణపరుస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధంగా చేయడం అది మనకెంతైనా దీవెన. ఎందుకంటే స్తుతి చేయట మంచిది, అది శోభస్కరమని ఒప్పిదము అని కూడా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు కానీ దేవుని మాటలు మనకి మేలు చేసేవి. దేవుని మాటలు ప్రియా దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితాలకు క్షేమాభివృద్ధిని కలుగజేసేవి, మానసిక పరిస్థితులకు నెమ్మదిని సమాధానమును అనుగ్రహించేవి అయి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనుషుల మాటలు అలా కాదు. మనుషుల మాటలు మోసము చేసేవి, మనుషుల మాటల్లో యథార్థత ఉండదు, మనుషుల మాటలు అబద్ధమైనవి. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషులు వారి యొక్క స్వలాభాల కొరకు మరి తేనికన్నా తీయని మాటలను వారు ప్రియా దేవుని బిడ్డలారా పలుకుతూ వారి యొక్క అవసరత తీరిపోయిన తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా వారు మరి విడిచిపెడుతూ ఉంటారు, పట్టించుకోరు, పలకరించరు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మనుషుల మాటలు మనిషిని ఏం చేస్తాయి? మోసాన్ని చేస్తూ ఉంటాయి. దేవుని మాటలు అలా కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనకు మేలు చేసేవి. దేవుని మాటలు మన విశ్వాసాన్ని బలపరిచేవి, దేవుని మాటలు మన ఆత్మీయతను ప్రోత్సహించేవి, దేవుని యొక్క మాటలు మన లోపాలను సరిచేసేవి, మన లోపాలను చూపించేవి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వాటిని సరిచేస్తూ తద్వారా తన యొక్క ఆశీర్వాదాలకు మనలను అతి సమీపస్తులుగా చేసేవి, ఆయన పరిశుద్ధతలో మనలను స్థిరపరిచేవై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసములు కూడా వృద్ధి పొందించేవై ఉన్నాయి దేవుని యొక్క మాటలు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి దేవుని మాటలు వినడానికి ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానబాబును ఆహ్వానిస్తున్నాను. జానబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానబాబుని ఆహ్వానిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ఆరాధనలో నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించినందుకు మీకే వేలాది వందనములు చెల్లించిన దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న దైవజనుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య వివరాన్ని వారందరికీ అందజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. వారిలో ఏ ఆత్మీయ బలహీనత ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. దేవా, మీకు మొరపడుతున్నాను దేవా, ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మల్ని బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన ఎన్నెన్నో ఆత్మ సంబంధమైనటువంటి సత్యాలను, ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయ సందేశాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ముందుగా ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకొని, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మరి అనేకమైన నూతనమైన విషయాలు ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మరి విషయాలలో భాగంగా మనం ధ్యానం చేసుకునబోతున్నాం కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు మరి వినడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన ప్రియా దేవుని బిడ్డలారా, మూలవాక్య సువార్త వచ్చిన భాగముగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగములో జనసమూహముల సమక్షములో శిష్యులను ఉద్దేశించి చెప్పిన మాటలుగా మరి ఈ మాటలను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారు ఆయన యొక్క పిలుపు ఆయన పిలిచినప్పుడు శిష్యులకు, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పిలుపు మేరకు మరి శిష్యులు తమ వలలను విడిచిపెట్టి, ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క పిలుపుకు సంపూర్ణంగా లోబడి, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పరిచర్యను చేయుటకు ఆయనతో పాటు కలిసి వారు వచ్చి ఉన్నారు. వచ్చినటువంటి వారికి ఈ విషయాలను ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు మనకు తెలియపరిచే మరి ఆత్మీయ ఆ సత్యాలను సుదీర్ఘకాలంగా ఈ ఆధ్యాత్మిక ఈ సందేశము ద్వారా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రతి వారము కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని మీకు తెలియపరుస్తూ ఈ మూలవాక్య సువార్త వచనాన్ని చదివి ఈ విషయాలను మీకు తెలియపరచుటలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి ఆధ్యాత్మిక సందేశానికి ఒక మూలవాక్య వచనం అనేది ఉంది అని మీకు తెలియపరుస్తూ, ప్రియా దేవుని బిడ్డలారా, ఏ విషయం మీదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆ విషయాలు మీకు తెలియపరచబడడానికి మాత్రమే ఈ విషయాలను
ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశం మనం ధ్యానం చేసుకుంటున్న అప్పుడల్లా కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలన్నిటిని మరొకసారి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు యొక్క పిలుపు మేరకు తమ వలలను విడిచి యేసును వెంబడించిన వారిగా సంపూర్ణముగా వెంబడించి ఆయనతో పాటు సంపూర్ణ పరిచర్య చేసిన వారిగా శిష్యులను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా గనుక యేసుక్రీస్తు యొక్క సేవా పిలుపు ఉన్నవారు కానీ యేసు ప్రభు యొక్క సేవను చేయడానికి సమర్పించుకున్న వారు కానీ సమర్పించబడిన వారు కానీ ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ సేవకులుగానే ఉండాలి, సంపూర్ణ సేవకురాలుగానే ఉండాలి, సంపూర్ణ సేవనే చేయాలి. దేవుని మీదే ఆధారపడి విశ్వాసంతోనే ప్రభు యొక్క సేవను చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఇది ప్రభు యొక్క సేవను చేటుకు సేవా పిలుపు ఉన్నవారు ఆ పిలుపుకు గౌరవమును విలువను ఇచ్చేవారు తక్షణమే చేయవలసినటువంటి పనులై ఉన్నాయి అనేటటువంటి విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ ఆ ఒక వచనము మనకు తెలియజేయడమే కాకుండా మత్తయి సువార్త 4వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తున్నప్పుడు అక్కడ కూడా మరి ప్రభు యొక్క ఆ ఒక సేవా పిలుపును పొందినటువంటి శిష్యులు సంపూర్ణముగా ఏ విధముగా లోబడి ఆయనతో పాటు కలిసి పరిచర్య చేయడానికి వచ్చారో ఈ విషయాలన్నీ కూడా మనకు అక్కడ తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన యొక్క పిలుపు మేరకు సేవా పిలుపు మేరకు సంపూర్ణముగా వారు మరి దేవుని యొక్క మాటకి వారిని అనుకూలపరిచి లోపరుచుకొని ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏం చేశారంటే ప్రభు మాటకు విధేయులై ప్రభు యొక్క పరిచర్య చేయడానికి ప్రభుతో పాటు కలిసి పరిచర్య చేయడానికి వారు ముందుకు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అలాగే యేసు ప్రభు వారితో పాటు సంపూర్ణ సేవను వారు చేసినట్లు కూడా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క పేర్లు వ్రాయబడ్డాయి, వారు చేసినటువంటి సేవలు వ్రాయబడ్డాయి. ప్రియా దేవుని బిడ్డలారా మరి వారికంటూ ఒక చరిత్ర పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కనుక యేసు ప్రభు వారు మరి తన యొక్క సేవా పిలుపు ఉన్నవారికి ఆయన ఇస్తున్న సందేశం ఏంటంటే ఒకవేళ నా సేవ చేద్దామని మీరు అనుకుంటే సంపూర్ణముగా నా పరిచర్యను చేయాలి అని ప్రభు ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశము ద్వారా మనకు ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ సేవకుల యొక్క సంఘాలలోనే విశ్వాసులైన వారు సభ్యులుగా ఉంటే సంపూర్ణమైన ప్రభు దీవెనలు పొందుతారని ఈ ఆధ్యాత్మిక సందేశములో ఈ అద్భుతమైన విషయాలు మనకి తెలియపరచబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు సేవను చేయాలనుకున్న వారు ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి మాత్రమే సంపూర్ణ దాసులుగా ఆయన దాసులుగా ఉండి ఆయన పరిచర్యను చేయాలే తప్ప ప్రియా దేవుని బిడ్డలారా సిరికి దాసులుగా ఉంటూ అనగా ప్రియా దేవుని బిడ్డలారా ఉద్యోగము ద్వారా వచ్చే రాబడిని పొందుతూ అనేటటువంటి అర్థము కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంటే చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవునికి మాత్రమే సంపూర్ణ దాసులుగా ఉండి ప్రభు యొక్క పరిచర్యను సంపూర్ణంగా చేయవలసింది పోయి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇటు ఉద్యోగము చేస్తున్నారు, ఇంకొక వైపు సంఘాలను స్థాపించి పరిచర్యను చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవునికి దాసులుగా ఉండేవారు దేవునికి దాసులుగా ఉంటూ దేవుని పరిచర్య చేయాలి. సిరికి ఒకవేళ దాసులుగా ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక ఉద్యోగాన్ని చేస్తూ ఒక సంఘములో విశ్వాసులుగా ఉంటూ వారి యొక్క ఆత్మీయతలో నమ్మకంగా ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ వారు ముందుకి వెళ్ళాలే తప్ప సంపూర్ణ సేవకుని యొక్క సంపూర్ణ సేవకుని యొక్క స్థానాన్ని ఆక్రమించేటటువంటి ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అనేటటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఆధ్యాత్మిక సందేశం యొక్క ధ్యానాలలో ప్రియా దేవుని బిడ్డలారా మనము దేవునికి దాసులుగా ఉండడమును గూర్చి సిరికి దాసులుగా ఉండడమును గూర్చి సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా ఎన్నెన్నో ఆత్మీయ సత్యాలను ప్రియా దేవుని బిడ్డలారా దైవ సత్యాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా జరిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి దాసులుగా ఉండడం అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమిటో కూడా మనం తెలుసుకున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా సిరికి దాసులుగా ఉండడం అంటే ఏమిటో కూడా మనం తెలుసుకున్నాం. సిరికి అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరొకసారి ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. సిరికి అంటే ఉద్యోగము చేసుకుంటూ క్రైస్తవ సంఘాలలో
విశ్వాసిగా ఉంటూ ప్రియా దేవుని బిడ్డలారా ఆత్మీయతను దేవునికి నమ్మకంగా మరి కొనసాగిస్తూ, లేకపోతే దేవునికి నమ్మకంగా జీవిస్తూ సాక్షిగా జీవించే జీవితము కాగా, దేవునికి అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఉద్యోగముతో వృత్తితో సంబంధము లేకుండా ఉండి జీవితాన్ని దేవునికి పూర్తిగా అంకితం చేసుకొని దేవుని యొక్క సేవను మాత్రమే చేసే దానిని దేవునికి మాత్రమే దాసులుగా ఉండే స్థితి అని మనం తెలుసుకోవడం కూడా జరిగి ఉన్నది, తెలుసుకుంటూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇలా సంపూర్ణ దేవుని యొక్క సేవను చేటుకు దేవునికి సమర్పించుకున్న వారు వివాహమును చేసుకొనవచ్చా అనేటటువంటి ప్రశ్న కొంతమందికి కలిగి ఉండవచ్చు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ ప్రశ్నకు జవాబులు అనేకమైనవి ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. చాలా సందర్భాల్లో కొన్ని ప్రశ్నలు క్రీస్తును విశ్వసించిన క్రైస్తవ విశ్వాసమైనటువంటి మనకి కలుగుతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. మరి సంపూర్ణ దేవుని యొక్క సేవను చేటుకు దేవుని యొక్క సేవకు సమర్పించుకున్న వారు వివాహమును చేసుకునవచ్చా లేదా అనేటటువంటి కొన్ని ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. మరి ఏ స్థితిని కలిగి మరి సంపూర్ణ దేవుని పరిచర్యం చేస్తే దేవుడు ఆ సేవను ఆమోదిస్తాడో అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు. మరి ఇటువంటి స్థితిని కలిగి ఉంటే దేవుడు మా పరిచర్యను ఆమోదిస్తాడు, మమ్మల్ని ఆయన ఆమోదిస్తాడు అంటే అంగీకరిస్తాడు అనేటటువంటి రీతిలో కొన్ని ఆలోచనలు కొంతమంది కలిగి ఉంటూ ఉంటారు. మరి కొంతమంది వివాహము చేసుకుని పరిచర్యలు చేస్తున్న వారి విషయమై కూడా రకరకాల అభిప్రాయాలు కొంతమందికి విశ్వాసులైన వారికి కలుగుతూ ఉంటూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా వాక్యములోంచి చాలా విషయాలు ఈ సమయంలో మనం తెలుసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ముందుగా వివాహమును గురించి మనం తెలుసుకుంటే ప్రియా దేవుని బిడ్డలారా, వివాహ స్థాపకుడు దేవుడే, వివాహ ప్రారంభకుడు దేవుడే ప్రియా దేవుని బిడ్డలారా. వివాహమును చేయువాడు దేవుడే, చేసుకొనమన్నవాడు కూడా దేవుడే ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంటే వివాహము అనే దానిలో దేవుని యొక్క మరి మంచి ఉద్దేశము మనకి కనబడుతూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు దేవుని యొక్క చిత్తము కూడా వివాహములో మనకి కనబడుతూ ఉంటుంది. మరి వివాహము పవిత్రమైనటువంటిదిగా దేవుడే భావించి ఉద్దేశించి దానిని దేవుడు ప్రారంభించిన వానిగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు వివాహ విషయంలో ఆయన ఏమంటాడంటే, మరి ఆ ఒక వివాహం చేసినటువంటి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆదాము హవ్వలకు వారిని ఏమన్నాడంటే, ఇగో మీరు భూమి మీద ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అని దేవుడు చెప్పినట్లు కూడా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే వివాహములో దేవుని యొక్క ఉద్దేశం మనకు కనబడుతుంది. ఆ ఉద్దేశము అది పవిత్రమైనదిగా, అది ఆశీర్వాదకరమైన ఉద్దేశము, దేవుని ఉద్దేశం అందులో ముడిపెట్టబడి ఉంది, కలిసి ఉందని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు గమనించండి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, వివాహమును చేసుకున్నట పాపము కాదు, వివాహమును చేసుకుని యేసు ప్రభు యొక్క సేవను చేయట పాపము కానే కాదు. సరికదా ప్రియా దేవుని బిడ్డలారా, అది ఇంకా పవిత్రమైనది, దేవుని చిత్తానుసారమైనది, దైవ క్రమమునై ఉన్నది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకి తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి సేవా పరిచర్యను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎటువంటి సేవా పరిచర్యను అంటే వివాహమును చేసుకుని మరి భార్యాభర్తలు ఇరువురు ప్రభు సేవకుడు ప్రభు సేవకురాలు పవిత్రముగా జీవిస్తూ ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే కాకుండా వారు సంఘానికి కూడా మాదిరిగా ఉండేటటువంటి ప్రభువుని వారి జీవితాల ద్వారా అనేకులకు చూపించే కుటుంబముగా ఉంటూ ప్రభు పరిచర్యను చేయట అది దైవ చిత్తానుసారమైన పరిచర్య. అటువంటి పరిచర్యను ప్రభు కోరుకుంటున్నాడు అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుని యొక్క యాజకులను మనం చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, వారు దేవుని చిత్త ప్రకారం వివాహాలు వారు చేసుకుని ప్రియా దేవుని బిడ్డలారా ప్రత్యక్షపు గుడారములో యాజకత్వమును చేసిన వారిగాను అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి దేవునికి ధూపము వేయువారిగాను యాజకులను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఇశ్రాయేలు పక్షముగా పాప ప్రాయశ్చిత్తమును చేయువారిగా కూడా వారిని మనం చూడగలం. ఈ విషయాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదలుకొని 10వ అధ్యాయం వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండాల్లో కూడా ప్రియా దేవుని బిడ్డలారా పాత నిబంధన అంతటిలో ప్రియా దేవుని బిడ్డలారా యాజకులు వివాహములు వారు చేసుకుని దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారములో వారి యాజకత్వాన్ని చేసినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క పరిచర్యను
పరిచర్యను వివాహము చేసుకొని పవిత్రంగా ఆయన పరిచర్యను చేయాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఇదే క్రమంలోనే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి జకరియా వంతు ఏమండి వచ్చుటను లోకాసు వార్త 1వ అధ్యాయం 5 నుండి 13 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క యాజకుడైనటువంటి జకరియా వివాహమును చేసుకున్నవానిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అతని యొక్క భార్య పేరు ఎలిజబెత్తుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే జకరియా ఒక కుటుంబాన్ని కలిగి ప్రియా దేవుని బిడ్డలారా యాజకత్వాన్ని చేసినటువంటి ప్రభు ఏర్పరచుకున్న యాజకుడిగా జకరియాను ఎలిజబెత్తును మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు లోకాసు వార్త 1వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పేతురు వివాహమును చేసుకున్నవానిగా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 14 నుండి 15 ఆ వాక్యవచనాల్లో మనం చూస్తున్నప్పుడు పేతురికి అత్త ఉండుటను మనం చూస్తూ ఉంటాం. అంటే పేతురికి అత్త ఉండినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు అపోస్తలుడైనటువంటి పౌలు గారు పేతురికి ప్రభువు పెట్టినటువంటి పేరుగా కేఫా అనేటటువంటి పేరును మనం చూస్తుంటాం. ఆ పేరుని ఏమండి మరి ఆ కొరింథీ సంఘ విశ్వాసులకు వ్రాసి తెలియపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ కేఫా విషయమై ఆయన ప్రస్తావిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా అంటే పేతురు విషయమై ఆయన చెబుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5లో ఆయన ఈ విధముగా తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. కేఫా వలెను విశ్వాసులైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా అనేటటువంటి మాటను బట్టి పేతురు కలిగి ఉన్నటువంటి భార్య విశ్వాసురాలైనటువంటి ఏమండి భార్యగా మనం చూడగలం. ఈ విషయాలు గమనించండి. అదేవిధముగా యోహాను సువార్త 1:42 కూడా మీరు ఆ రిఫరెన్స్ చూస్తే ఏమండి మరి పేతురికి కేఫా అనేటటువంటి పేరు ప్రభు పెట్టారనే విషయం కూడా మీకు తెలియపరచబడుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5లో మనం చూస్తున్నప్పుడు తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను అనేటటువంటి మాటను ఏమండి అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాయుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా వీరు కూడా కుటుంబాలను కలిగి మరి ఆ ఉండుటను కుటుంబాలను కలిగి దేవుని పరిచర్యను వారు చేసిన వారిగా దేవుని యొక్క వాక్య రిఫరెన్స్ల ద్వారా మనకి తెలియపరచబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా అంటే వారు కుటుంబాలు కలిగి దేవుని యొక్క సేవను చేయవారిగా వీరిని మనం చూడగలం. ఎవరిని అంటే ప్రభువుని వెంబడించిన ప్రభు యొక్క శిష్యులను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 28లో మనం చూస్తున్నప్పుడు వివాహము పాపము కాదు అని అపోస్తలుడైన పౌలు గారు వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు వివాహమును చేసుకునుట మరి పాపము కానే కాదని కూడా తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. అయితే చాలామంది ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు యొక్క సేవకులైన వారు ప్రభు సేవకులైన వారును ప్రభు సేవకురాలుగా ఉన్నవారును వివాహమును చేసుకునకుండానే దేవుని యొక్క సేవను చేస్తున్నవారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా మరి వీరు చేస్తున్నటువంటి సేవ ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఆమోదిస్తాడా లేదా అనేటటువంటి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఆమోదిస్తాడా లేడా ఏమండి అనేటటువంటి కొన్ని ప్రశ్నలు మీలో కలగొచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలకు సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా వివాహమును చేసుకొనకుండా ప్రభు సేవను చేసే ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు లేకపోలేదు. ఈ విషయాన్ని గమనించండి. చాలామంది వివాహము చేసుకొనకుండానే ప్రభు యొక్క సేవకురాలుగా ప్రభు సేవకులుగా సంపూర్ణ దేవుని పరిచర్యలో మరి ప్రభు సేవకి వారి జీవితాలను అంకితం చేసుకొని ప్రభు సేవను చేస్తున్న వారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా మరి అది పాపమేమో అనేటటువంటి రీతిలో తలంచువారు లేకపోలేదు. మరికొంతమంది మరి ఇది దేవుని యొక్క మాటకు విరోధముగా నేను నడుచుకునిచున్నానేమో అనేటటువంటి రీతిలో తలంచువారు కూడా లేకపోలేదు. ప్రియులారా, అక్కడ రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమండి వారిలో వారు కూడా వారిలో కొన్ని ప్రశ్నలు కలగవచ్చు. ఏమండి సంపూర్ణ దేవుని యొక్క పరిచర్య చేసేటటువంటి ఏమండి వివాహము చేసుకునకుండానే దేవుని పరిచర్య చేసే వారిలో కూడా కొన్ని ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి విశ్వాసులు కలిగిన ప్రశ్నలకు సేవకుల్లో కలిగినటువంటి వారి కలిగేటటువంటి ప్రశ్నలకు దేవుని యొక్క వాక్యము ద్వారా కొన్ని మరి అద్భుతమైనటువంటి విషయాలు బహువివరముగా మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ప్రభువే స్వయముగా చెప్పుచున్నటువంటి ఒక మాటను ప్రియా దేవుని బిడ్డలారా సమయంలో నేను చదివి వినిపిస్తున్నాను. ఈ మాటను ప్రార్థనాపూర్వకంగా మీరు వినాలని ప్రభు సేవకునిగా నేను
ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనములో మనం చూస్తున్నప్పుడు తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పాను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు, ఈ మాటలు ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుషుల వలన కూడా నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు అనేటటువంటి మాటలు చెప్తూ ప్రభు పరలోక రాజ్యము నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను గలరు అనేటటువంటి మాటలు చెప్పారు. ప్రియులారా, ఈ మాటల్లో ఉన్నటువంటి కొన్ని అర్థాలు నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకనగా నేను ఆశపడుతున్నాను. ఈ విషయాలు క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ బిడ్డలు తప్పక తెలుసుకోవాలి. ఈ తరంలో ఉన్నటువంటి క్రైస్తవులు అతి ప్రాముఖ్యంగా ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుకనే మా ఈ ఛానల్ ద్వారా, మా ఈ ఆరాధన ద్వారా ఈ విషయాలన్నింటినీ ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. దయతో ఈ యొక్క ఈ విషయాలన్నీ మీరు తెలుసుకున్నట్టు ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఖచ్చితమైన ఆత్మీయతను కలిగి మరి ఏ రకమైనటువంటి మీ ఆత్మీయతలో అయోమయం అనేది లేకుండా, సందేహాలు అనేవి లేకుండా, అనుమానాలు అనేవి లేకుండా ప్రియా దేవుని బిడ్డలారా బలమైన విశ్వాసముతో, స్థిరమైన విశ్వాసముతో దేవునిలో మీరు స్థిరులుగా ముందుకి కొనసాగించబడ్డానికి విషయాలన్నీ కూడా మీ ఆధ్యాత్మిక క్షేమానికి, మీ ఆత్మీయ క్షేమాభివృద్ధికి ఉపయోగపడతాయని ప్రభు సేవకునిగా నేను తలస్తూ ప్రభు యొక్క ఆత్మ నడిపింపులో ఈ విషయాలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంత వివరముగా ఈ విషయాలు మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వివాహమును చేసుకొనకుండా దేవుని యొక్క సేవను చేయుట పాపము కానే కాదని ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులను గలరు అని ప్రభువే చెప్పారు గనుక, అంటే ప్రియా దేవుని బిడ్డలారా వీరు పుట్టుకతో నపుంసకులు కారు. ఈ విషయాన్ని గమనించండి. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు మరి చేయబడినటువంటి నపుంసకులు వీరు కాదు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి ఒక పురుషునిగా అన్ని అర్హతలు గలవారే, ఒక స్త్రీగా అన్ని అర్హతలు గలవారే. ఎవరు ఈ వీరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము నిమిత్తమై తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు గలరు అనేటటువంటి ప్రభు చెప్పిన వారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా మరి చేసుకున్నటువంటి నపుంసకులు మరి ఆ యొక్క వీరై ఉన్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, వీరికి ఉన్నటువంటి అన్ని అర్హతలను దేవుని యొక్క పని నిమిత్తమై ప్రియా దేవుని బిడ్డలారా వీరికి వీరే సమర్పించుకున్నారు. ఈ విషయాలు మరి తప్పక మీరు తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు వీరికి వీరే వీరికి ఉన్న అన్ని అర్హతలను దేవుని యొక్క పని నిమిత్తమై వదులుకున్న వారై ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. ఎవరు అంటే పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు గలరు అని ప్రభు చెప్పినటువంటి వీరు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాక్య వచనములను చాలామంది ఏం చేస్తున్నారంటే విశ్వాసులైన వారు కూడా తీసుకొని వివాహాలు చేసుకొనకుండా ఉండిపోవడమే కాకుండా మరి ఒకవేళ మాలాంటి ప్రభు సేవకులైనటువంటి మేము సిస్టర్ గారు మరి మీరు ఎప్పటి వరకు మరి వివాహం చేసుకోకుండా ఎందుకు ఉండిపోయారు అని వారిని అడుగుతూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా లేకపోతే కొంతమంది బ్రదర్స్ వివాహాలు చేసుకోకుండా మరి ఉండిపోయిన వారు ఉన్నారు. ఎందుకు బ్రదర్ వివాహాలు చేసుకోకుండా మీరు ఎలా ఉండిపోయారు? దాదాపుగా మరి 50 సంవత్సరాలు, 55 సంవత్సరాలు, 45 సంవత్సరాలు మరి మీ యొక్క వయసు మీ వయసుగా ఉంది గనుక మరి మీరు ఎందుకు వివాహాలు చేసుకోకుండా ఉండిపోయారని అడిగినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా వారు ఈ విధంగా చెప్పుటను కూడా జరుగుతుంది. ఏ విధముగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చదివినిపించిన ఈ మత్తయి సువార్త ఈ 12వ అధ్యాయం 12లో యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఈ మాటలనే వారు ప్రస్తావిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏ విధంగా చెప్తున్నారంటే మరి ఏమంటున్నారంటే మరి దేవుని వాక్యంలో ఇలా ఉంది కదా బ్రదర్,
మరి పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు గలరని ప్రభు చెప్పారు కనుక అలాగే మేము కూడా పరలోక రాజ్యము నిమిత్తమై ఇలా వివాహాలు చేసుకోకుండా మేము ఉండిపోయామని విశ్వాసులైనటువంటి కొంతమంది సిస్టర్సు, కొంతమంది బ్రదర్సు, ఆత్మీయ బ్రదర్సు చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగని మరి వీరు ప్రభు సేవను చేటుకు వీరి యొక్క జీవితాలను సంపూర్ణముగా దేవుని యొక్క సేవకు సమర్పించుకున్నవారు కానే కాదు. ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటను ఒకవేళ మీకు ఆపాదించుకుంటే మీరేం చేయాలి? సంపూర్ణముగా యేసుప్రభు సేవను మీరు చేయాలి. అలాగే యేసుప్రభు సేవను యేసుప్రభు వలె సంపూర్ణంగా చేస్తేనే ప్రభు చెప్పినటువంటి ఈ మాట మీకు వర్తిస్తుంది, మీరు ఆపాదించుకోవాలి. అంతేగాని అసలు మీరు ప్రభు పరిచర్య చేయట్లేదు, ప్రభు యొక్క విశ్వాసంలో కూడా నమ్మకంగా లేకుండా మీరేం చేస్తూ ఉన్నారంటే ఈ మాటను మీకు ఆపాదించుకొని వివాహము చేసుకోకుండా ఉండిపోయి ఈ వాక్యాన్ని అందరికీ చూపించారనుకోండి, ప్రియా దేవుని బిడ్డలారా, అది మీ ఆధ్యాత్మిక జీవితాలకు దీవెన కాదు, ఇతరులకు పెడ అర్థాలు, తప్పు అర్థాలు దేవుని వాక్యం నుంచి మీరు చూపించేవారై ఉన్నారు అని ప్రభు సేవకనగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ విషయాలు గమనించండి. ప్రభు చెప్పినటువంటి మాటలను సరిగ్గా అర్థమును తప్పక చేసుకోవాలి. ఈ విషయాలు గమనించండి. పరలోక రాజ్యము నిమిత్తము అనేటటువంటి విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఈ మాటను ఎందుకు ఆనాడు చెప్పి ఉన్నారో ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి విషయమై ఎవరికైనా కొన్ని ప్రశ్నలు ఆనాడు ఆయన బోధలు విన్నవారిలో ప్రియా దేవుని బిడ్డలారా కలుగవచ్చు. మరి ఈయన బోధకుడు కదా, ఎందుకు వివాహమును ఈ బోధకుడు చేసుకునలేదని కొంతమంది తలంచొచ్చు, కొన్ని ఆలోచనలు కొంతమందిలో కలిగి ఉండొచ్చు. అలాంటి వారికి ఈ మాట చేత వారు ఆయనను అడుగుకు ముందే ప్రియా దేవుని బిడ్డలారా సరైనటువంటి సమాధానమును వారికి జ్ఞానోదయాన్ని కలుగు చేసేటటువంటి సమాధానాన్ని ముందుగానే యేసుప్రభు వారు తెలియపరిచినట్లు ఈ మాటలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు యోహాను సువార్త 2వ అధ్యాయం 24లో ఉన్నట్లు యేసు అందరినీ ఎరిగినవాడు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు అని కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. యేసు బోధన వినడానికి వచ్చిన వారి యొక్క హృదయ స్థితి ఆయనకి తెలుసు, వారి యొక్క అంతర్య స్థితి కూడా ఆయన ఎరిగిన వానిగా ఆయన ఉన్నారు. ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నా వారి యొక్క హృదయ అంతరంగాలను చూడగలిగినటువంటి గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వారి హృదయ అంతరంగాలలో ఏమి ఉందో ఎరగగలిగినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన బోధలు ఒక్కొక్కరి యొక్క హృదయ అంతరంగంలో ఉన్న వారిలో కలిగే కొన్ని ఆ ఒక ప్రశ్నలకు వారు అడగక మునిపే సమాధానాలు ప్రభు తన బోధల్లో ఆయన ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. తన విషయమై కూడా అలాగే ఆయన సమాధానాలు తెలియపరిచినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. తన విషయం అడగకుండానే తెలియపరిచిన సందర్భంగా కూడా ఈ విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము నిమిత్తము అంటే ప్రియా దేవుని బిడ్డలారా వివాహమును చేసుకునే వారిగా ఉండడమే కాకుండా పవిత్రముగా జీవించు ప్రభు యొక్క చిత్తమును ఎరిగి ప్రభు కొరకు మాత్రమే జీవించుట కొరకును ఆయన పనిని సంపూర్ణముగా చేటు కొరకును ఉండువారై ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా ప్రభువులాగా ఉండువారును ప్రియా దేవుని బిడ్డలారా ప్రభువులాగా సంపూర్ణ దేవుని రాజ్య సువార్త ఆ ఒక సువార్త పరిచర్యను చేయువారై ఉండుట అనేటటువంటి అర్థము మనకి కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా చాలామంది మరి వారి ప్రేమలు విఫలమై అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని ప్రేమ వ్యవహారాలను కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఆ ప్రేమలు విఫలమై వారు ప్రేమించినటువంటి వ్యక్తి వారి యొక్క జీవిత భాగస్వామి కాకపోవటను బట్టి వివాహమును చేసుకొనకుండానే ప్రియా దేవుని బిడ్డలారా ఉండిపోతూ ఎన్ని సంబంధాలు చూపించినా కూడా వివాహమును చేసుకొనకుండా ఉండిపోతూ ప్రియా దేవుని బిడ్డలారా ఏదో ఒక ఉద్యోగాన్ని వారు చేసుకుంటూ ఉండిపోయిన వారు కలరు, ఉండిపోయిన వారు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇలాంటి వారు ఈ వాక్యాన్ని వారికి వారే ఆపాదించుకొనకూడదు అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాక్యం ఇలాంటి వారికి చెందింది కానే కాదని తప్పక తెలుసుకోవాలి. మరికొందరు ప్రియా దేవుని బిడ్డలారా వారికి ఉన్నటువంటి దీర్ఘకాలిక నయం కానిటువంటి శరీర
రోగాలను బట్టి వివాహం చేసుకోరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే వారి కుటుంబాలలో ఉన్నవారు కూడా వారికి వివాహాలు చేటుకు ముందుకి ఏ రకమైన ప్రయత్నాలకి వారు వెళ్ళరు, ప్రయత్నాలు చేయరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కారణం డాక్టర్లే వారి విషయమై చెప్తారు. ఏమని చెప్తారంటే మీరుగో ఈ యొక్క బిడ్డకి వివాహాన్ని చేయొద్దు, ఒకవేళ వివాహం చేసినా ఈ బిడ్డ మరి ఆ ఒక వివాహ సుఖాన్ని ఇవ్వలేదు, వివాహ సంబంధించినటువంటి కుటుంబ దాంపత్య జీవితంలో ఏ రకమైనటువంటి గర్భఫలం కలిగినా మరి ఇక ఈ బిడ్డ మీ బిడ్డ కాకపోవచ్చు, ఆ గర్భఫలం నిలుస్తుందో లేదో చెప్పలేం, ఆ బిడ్డ కూడా ఉంటుందో ఉండదో చెప్పలేం అని కొన్ని విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా చెప్పినప్పుడు వారి యొక్క సలహాల మేరకు కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వివాహాలు చేయరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇలాంటి విషయాలు చెప్పినప్పటికీ కూడా ఇతరుల యొక్క సమ్మతి మేరకు ఆమోదం మేరకు వివాహాలు చేస్తారు. మరికొంతమంది వివాహ ఈ విషయాలలో కొన్ని విషయాలను దాచిపెట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే వివాహాలు చేస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే కొన్ని విషయాలు వివాహ సంబంధం కలిగిన వారు దాస్తే ప్రియా దేవుని బిడ్డలారా వారిలో ఏమీ లేదు, యథార్థత లేదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వివాహము చేయలేని కోవాకు చెందినవారు ప్రియా దేవుని బిడ్డలారా తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12ని వారికి వారు ఆపాదించకూడదు అని తప్పక తెలుసుకోవాలి. కారణం వారు దీర్ఘకాలిక రోగాలను బట్టి వివాహము చేసుకోలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దీర్ఘకాల రోగాలను బట్టే తల్లిదండ్రులు ఏం చేశారంటే వారికి వివాహాలు చేయలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, నేను ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నా అంటే చాలామంది కొన్ని కారణాలను బట్టి వివాహాలు వారికి జరగవు, తల్లిదండ్రులైన వారు కూడా వివాహాలు చేయరు. ఈ విషయాన్ని గమనించండి. అలాగా వివాహాలు చేసుకోకుండా వివాహాలు జరగకుండా కొన్ని జీవితాలు అలా ఉండిపోతూ ఉంటాయండి. అలా ఉండిపోయిన వారందరూ కూడా యేసుప్రభు వారు చెప్పిన మాట, ఇగో ఆ మాట మేమే నెరవేరుస్తున్నాం, ఆ మాట మాకు సంబంధించింది, ఆ మాట ప్రకారంగా పరలోక రాజ్యము నిమిత్తం మేము ఎలా ఉండిపోయామని క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు ఎవరైనా ఇలా చెప్పుకుంటూ ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, మిమ్మును మీరు మోసం చేసుకుంటున్నట్లే అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అలాంటి వారు ఎవరికీ కూడా ఈ వాక్యము వర్తించదు అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎటువంటి వారి సంఘాలలో మనం సభ్యులుగా ఉండాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను గలరు అని ప్రభు చెప్పారు గనక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని కొరకు వారు కలిగి ఉన్నటువంటి అర్హతలన్నింటినీ కూడా సమర్పించుకొని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క సేవను సంపూర్ణంగా చేయడానికి వివాహము చేసుకొనకుండానే ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క సేవను సంపూర్ణంగా ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి మరి సేవకురాల సంఘాల్లో విశ్వాసులుగా ఉండుట ద్వారా దేవుని గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలు ముగిస్తున్నాను. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఇంకొంత లోతుగా వివరముగా దేవుని యొక్క వాక్య ఆధారాలతో ఇంకా అనేకమైన విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా ఆరాధన ద్వారా వాక్యానుసారమైన బోధను ప్రభు అనేకుల్లో కలిగేటటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలుగా ఎన్నో విషయాలను నీ వాక్య వెలుగు నుంచి తెలియపరిచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు అయ్యా. ఇగో ప్రభువా, నీ రాజ్యము నిమిత్తము నీ పని నిమిత్తమై ఎంతోమంది వివాహాలు చేసుకోకుండానే అయ్యా ఇగో సంపూర్ణ సేవకురాలుగా నీ పనిలో వారి జీవితాలను అంకితము చేసుకొని పరిచర్య చేస్తుంటుండగా వారి యొక్క సంఘాలలో అయ్యా ఇగో నాయన విశ్వాసులైన వారు సభ్యులుగా ఉంటూ అయ్యా వారి యొక్క సమర్పణను గౌరవిస్తూ అది వాక్యానుసారమైన సమర్పణగా గుర్తిస్తూ గ్రహిస్తూ నాయన దేవా అటువంటి సంఘాలలో కూడా నీ చిత్తాన్ని నెరవేరుస్తూ అయ్యా ఇగో నమ్మకస్తులుగా విశ్వాసులైన వారు ముందుకు వెళ్ళినట్లు ఈ వాక్య విషయాల ద్వారా ప్రభువా మీరు మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఈ మాటలు విన్న మా ప్రియులు మీరు దీవించి మీ కృపలో నడిపించండి. ఈ ఆరాధన మా యొక్క ప్రియుల యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు
మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థలం క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, శోధన కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొని ఈ వర్తమానాన్ని విన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, ప్రభేశ్వర రక్తమే ఇచ్చే, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియల కనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతమోల్ ఈ మాహి మీద కృమరించుమో దేవా, క్రమరా ప్రేమ వర్షంబోల్ కృమరించుమో దేవా. ఆమీన్, ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే ఈ విశ్వాసీ పరిచర్యలో మీరును పాలిభాగస్తులే, తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి.